వెల్కమ్ బ్యాక్. గత ప్రభుత్వ హయాంలో తమకు నచ్చని వారి భూములను ఇష్టారీతిన 22A మార్చారని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో రైతులు ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సమావేశంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడారు. దశాబ్దాల కాలం క్రితం పొరపాటున 22A మారిన 256 ఎకరాల జిరాయితీ భూములను తిరిగి జిరాయితీగా మార్చి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చిందని అన్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీని అప్పటి ఎమ్మెల్యే నెరవేర్చలేకపోయారని విమర్శించారు. మిగిలిన సమస్యాత్మక భూములకు త్వరలోనే పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి సుపరిపాలన ప్రజలకు అందిస్తున్నాం. గౌరవనేత నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మన దేశ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు సహాయ సహకారాలతో ప్రజలందరూ కూడా సుభిక్షంగా, సంతోషంగా, ఆనందంగా అభివృద్ధి చెందుతూ సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలు పొందుతూ కూడా నిరంతరం ఇదొక మంచి ప్రభుత్వం అని చెప్పి కొనియాడుతున్నటువంటి సందర్భం. ఇక్కడ ఏదైతే రాజనగర నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండలో ఉన్నటువంటి భూములు సుమారు 12 ఏళ్ల కిందట అది రైతుల యొక్క జిరాయితీ భూములన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఆ యొక్క 22A ఎండోమెంట్ భూములుగా వాటిని మార్చి వాళ్ళు ప్రభుత్వం అనేది కొంచెం అది పొరపాటు చేశారో లేదా ఎలా జరిగిందో తెలియదు. కానీ ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ 22A నుంచి ఈ జిరాయితీ తాలూకు భూములు ఏదైతే ఉన్నాయో అవి రిలీజ్ అవ్వక రిజిస్ట్రేషన్